తలకి బలమైన గాయం అవ్వడంతో తన చూపు కోల్పోయింది. రిపోర్ట్స్ అని చూసాము. తను ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంది, కానీ మెంటల్గా వీక్గా ఉంది. ఏం చేయమంటావు డాక్టర్? తను ఎంత చెప్పినా వినే సిచ్యువేషన్లో లేదు. ఏం చేద్దాం మేడం? వినకపోతే వి కాంట్ డూ ఎనీథింగ్. తన చావుని తానే కొని తెచ్చుకున్నట్టుగా ఉంటుంది. అవును, ఇప్పుడు ఎక్కడుందండి తను? ఓకే సార్, తను ఎంత కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. నేను ఇంటికి వెళ్ళి తనకు రిపోర్ట్స్ ఇచ్చి వస్తాను. అలాగే అమ్మా. ఓకే సార్. మేడం, 1 సెకండ్. డోంట్ లీవ్ హర్ లైక్ దట్. టేక్ కేర్. కొద్దిగా బాగా చూసుకోండి. ఓకే సార్. తను ఇంకా పాస్ట్లోనే జీవిస్తుందండి. మూవ్ ఆన్ అవ్వమని చెప్పండి, మూవ్ ఆన్ అవ్వమని చెప్పండి, మూవ్ ఆన్ అవ్వమని చెప్పండి. ఎవరూ లేరేంటి ఇంట్లో? ప్రియా, ఏంటి ఇదంతా? ప్రియా, ప్రియా లే, ప్రియా, ప్రియా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడేంటి, నేను చచ్చి 3 నెలలు అవుతుంది. నిజంగానే రోజు రోజుకి గుడ్డిదాన్ని అయిపోతున్నాను. ఇంకెన్ని రోజులు ప్రియా? పద మన ఇంటికి వెళ్దాం. ప్లీజ్ రియా, నన్ను వదిలే. లీవ్ మీ అలోన్. నేను ఎక్కడికి రాలేను. ఇప్పుడు నువ్వు రాకపోతే నా మీద ఒట్టే. మొన్న నువ్వు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయేనా? అవునమ్మా, చిన్నప్పుడే తన వాళ్ళని కోల్పోయింది. ఇప్పుడు యాక్సిడెంట్లో తన చూపును కూడా కోల్పోయింది. ఆ దేవుడు ఎందుకు ఇలా చేస్తాడో మంచి వాళ్ళకి. సరేలే, ఈ కాఫీ ఇచ్చిరాపో. కాఫీ తీసుకో ప్రియా. జాలి చూపించడానికని నన్ను మీ ఇంటికి పిలిచింది. జాలి చూపించకే, చచ్చిపోవాలనిపిస్తుంది. అలా కాదు ప్రియా. నాకెవ్వరు వద్దు. ప్రియా, ప్రియా, నా మాట విను ప్రియా. వదిలే, 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 వదిలే.
గంటలు కట్టావు? పెయింటింగ్ అనేది కళ్ళతో చూసి వేసేది కాదమ్మా, మనసుతో చూసి వేసేది. ఎందుకే ఎప్పుడు శ్రేయతో గొడవ పడుతూ ఉంటావు? అదొక తిక్కల మొహన్నమ్మ. మమ్మీ నేను రేపు స్కూల్కి వెళ్ళాను, నేను నీతోటే ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళనమ్మా, పడుకో పడుకో. ఎప్పుడు నీతోనే ఉంటాను, ఎప్పుడు నీతోనే ఉంటాను. కాల్ శ్రేయ. Calling to Shreya. హలో. హలో. సారీ నిన్న జరిగిన దానికి. మనకి సారీలేంటి? నేను అలా చేసి ఉండకూడదు. ఏంటి మేడం గారికి పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి? నువ్వు ఒక్కదానివేనే నన్ను అర్థం చేసుకునేది. థ్యాంక్స్. మీ ఇంటికే వస్తున్నామే. ఇప్పుడా? ఎందుకే? తమ్ముడికి మ్యూజిక్ కాంపిటీషన్ ఉంది, వచ్చేదారిలో నిన్న మీట్ అయి వెళ్తాం. సరే అలాగే. పెయింటింగ్ అనేది కళ్ళతో చూసి వేసేది కాదమ్మా, మనసుతో చూసి వేసేది. ఎందుకే ఎప్పుడు శ్రేయతో గొడవ పడుతూ ఉంటావు? ఇలా చేసి ఏం సాధ్యం అనుకుంటున్నా? నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఎక్కడికి వెళ్ళను. ఎప్పుడు నీతోనే ఉంటాను. ఎవరు? డోర్ ఓపెనే ఉంది. ఎవరు? ఎంత పిలిచినా పలకరేంటి? ఎవరు? ఎంత పిలిచినా పలకరేంటి? ఎవరు? నేను శ్రేవాల తమ్ముడు. ఉఫ్, నువ్వా? మరి చెప్పవేంరా అప్పటి నుంచి పిలుస్తుంటే. ఏమైనా మాట్లాడరా? అక్కేదిరా, నువ్వు ఒక్కడివే వచ్చావు. తను వస్తుంది, ఆన్ ద వే. అక్కడికి ఇప్పుడు వెళ్ళావురా? అక్క ఎక్కడుందిరా? ఇంకా రాలేదు తను. తను వస్తుంది, కాకపోతే మ్యూజిక్ ముందుగా వినిపించి చూపిమని చెప్పింది. మీకు నచ్చితే ఆ జడ్జెస్ కూడా నచ్చినట్టే. నాకా? నాకు మ్యూజిక్ మీద గ్రిప్పే లేదు. అదో పిచ్చి మాలకు. సరే కానీ వినిపించు, అది వచ్చేలోపు. ఓకే కానీ టీ కాఫీ ఏమైనా తాగుతావా? పర్లేదు, ఇక స్టార్ట్ చేయనా?
ఎవరి కోసం నిన్ను నువ్వు మార్చుకోవద్దు. నువ్వు నీలాగే ఉండు, నువ్వు నీలాగే ఉండు, నువ్వు నీలాగే ఉండు, నువ్వు నీలాగే ఉండు. రే ఎలా ఉందిరా? ఎక్కడున్నావు? మాట్లాడరా. గౌతమ్, గౌతమ్, గౌతమ్ ఏమైనా మాట్లాడరా. ఎక్కడున్నావురా? గౌతమ్ ఎక్కడున్నావురా? ఏమైంది ప్రియా? ప్రియా, మీ తమ్ముడేడే? మీ తమ్ముడు, మీ తమ్ముడేడే? మీ తమ్ముడేడే? ఇదిగో నా పక్కనే ఉన్నాడు. మేమిద్దరం కలిసి వచ్చాం ప్రియా. ఇక్కడ ఉండడం ఏంటే? ముందే వచ్చాడుగా. ముందే రావడమా? మేమిద్దరం ఇప్పుడే వచ్చాం. ఇప్పుడు రావడం ఏంటే? ముందే వచ్చాడుగా. నాకు మ్యూజిక్ కూడా వినిపించాడు. నువ్వేమైనా కలగన్నావా? అయ్యో నిజమే. కావాలంటే చూడు, పెయింటింగ్ నేనే వేశా. పెయింటింగా? నన్నెవ్వరూ నమ్మట్లేదు. పెయింటింగ్ వేసింది నేనే. సరే సరే కూల్ ప్రియా, నువ్వు వెళ్ళి వాటర్ తీసుకో. కూల్ ప్రియా. నిజంగానే మీ తమ్ముడు వచ్చాడు. పెయింటింగ్ వేసింది నేనేనే. నన్నెవరు నమ్మట్లేదు. ఎందుకు ఎవరు నన్ను నమ్మట్లేదు? నిజంగానే మీ తమ్ముడు వచ్చాడు. నాకు మ్యూజిక్ వినిపించాడు. నన్ను నమ్మండి. And now, the 2011 Braveheart Women Awards. Please welcome to the stage